జగిత్యాల జిల్లా చౌకధరల దుకాణ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంగడి బజార్లో వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు డీలర్లు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా చౌకధరల డీలర్లుగా ప్రభుత్వానికి వెట్టి చాకరీ చేస్తున్నామని, రేషన్ డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కమిషన్లు వద్దని, జీతాలే ముద్దని, ప్రభుత్వం వెంటనే స్పందించి రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలని, లేని ఏడల ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కమిషన్లు వద్దురా జరగరు నన్ను రమ్మంటారు. రాష్ట్ర రేషన్ డీలర్ సంక్షేమ సంఘం ఉమ్మడి కార్యాచరణలో భాగంగా రాష్ట్ర నాయకత్వ పిలుపు మేరకు ఈరోజు వంట వార్పు ప్రోగ్రాం జగిత్యాల జిల్లాలో వంట వార్పు చేస్తున్నాము. ఇట్టి మన వంట వార్పు కార్యక్రమానికి మా ఎమ్మెల్యేస్ పాయింట్ అంటే మండల్ లెవెల్ స్టాక్ పాయింట్ 4 మండలాల డీలర్లు పాల్గొన్నారు. ఇట్టి కార్యక్రమాలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాకు జీతాలు చెల్లించాలని, గౌరవ వేతనం ప్రకటించాలనే ఉద్దేశం కొరకు వంట వార్పు కార్యక్రమం పెట్టినాము. గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మా యొక్క న్యాయమైన కోరికలు నెరవేర్చాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా జిల్లా డీలర్ రేషన్ డీలర్ అందరికీ అక్కలకు అందరికీ నా యొక్క ఉద్యోగ నమ్మకం తెలుసుకుంటూ జై రేషన్ డీలర్. గౌరవ ఎమ్మెల్సీ పాయింట్ ఉన్నటువంటి డీలర్లందరికీ ఇవాళ మన జగిత్యాల్లో అంగడి గద్దెల్లో ఇలా వంట వార్పు చేసి అందరికీ డీలర్లందరికీ మేము కోరుకునేది ఏంటిదంటే ఈ ఐక్యత అనేది ఎప్పటికి ఉండాలి. మన కోరికలు నెరవేరేదాకా ఈ ఐక్యతతోటి పనిచేయాలని డీలర్లందరికీ పిలుపునిస్తున్నాను. కావున ఇంకొకటి, ప్రభుత్వము మొండి వైఖరిని విడనాడి మా యొక్క డీలర్ల కోరిక మేరకు ఎన్ని డిమాండ్స్ ఉన్నాయి అన్ని డిమాండ్లని కోరిక మేరకు అదే సాల్వ్ చేయాలని కోరుతున్నాను. కాబట్టి డీలర్లు ఎప్పటికీ ఈ డీడీలు కట్టి మేము ఈ 9 నెలల నుంచి ఒక్కొక్క డీలరు 3,000 కంటే తక్కువ లాస్ కాలేదు. డీలర్లు ఏదో ఆశ కొద్దీ ఇక ప్రభుత్వం నుంచి ఏదన్నా వస్తుందేమో పిలుపు వస్తుందేమో అని చెప్పుకుంటా పోవడే తప్ప ఇప్పటిదాకా ఏది రాలేదు. డీలర్లు ప్రతి నెల 2-3 వేల రూపాయలు లాస్ అవుడే తప్ప ఇప్పటికి ఏం న్యాయం జరగలేదు. కావున ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే 70 రూపాయలు ప్రకటించిందో అది కూడా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు వచ్చి చేరాయి, ఇంతవరకు డీలర్లకు పంపిణీ చేయలేదు. ఆ పంపిణీతో పాత బకాయిలు చెల్లిస్తూ డీలర్లకు కనీస వేతనము
కనీస వేతనము 30,000 ఇవ్వాలని ఈ డీలర్లందా మా యూనియన్ ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి మా తెలంగాణ సంక్షేమ సంఘం కోరుతున్నది. దాని ప్రకారంగా అందరి డీలర్లకు న్యాయం జరగాలని కోరుతూ ఇంకోటి ఏంటంటే హెల్త్ కార్డులు, ఇల్లు లేనటువంటి డీలర్లకు డబుల్ బెడ్రూము, తర్వాత ఇంకో ఒక డీలర్లు అన్ని డీలర్లకు కంటే ఇంకొకటి అన్ని ఉద్యోగాలకు ఏదైతే మరణిస్తే డీలర్ మరణిస్తే 10,000 ఏ రకంగా డిమాండ్ చేసి వాళ్ళకు పంపుతున్నారో అమలులు కూడా మొన్న కోరిక మేరకు అమలులు కూడా అదే డిమాండ్ పెట్టారు. మేము కూడా అదే డిమాండ్ పెడుతున్నాము. దీన్ని కూడా ప్రభుత్వం ఆలోచించి 10,000 డీలర్ చనిపోతే ఒక 10,000 రూపాయలు ప్రభుత్వం తరపు నుండి చెల్లించాలి. కాబట్టి ఈ యొక్క 5 లక్షల బీమా మా యొక్క డిమాండ్. డీలర్లు చనిపోతే 5 లక్షల ఈరోజు రైతులకు పెట్టినటువంటి ఏదైతే స్కీమ్ ఉందో అది కూడా ఈరోజు డీలర్లకు కూడా వర్తించాలని కోరుతూ ఈ కంపల్సరిగా డీలర్లు అనే వ్యక్తి ప్రభుత్వంలో ఒక భాగస్వాములమే, మేము కూడా రెవెన్యూలో ఒక భాగస్వాములే. మాతోటి గతంలో కానీ ఇప్పుడు కానీ అనేక పనులు మాతోటి చేయించుకున్నారు. ఎట్టి షాగిరి ఇన్ని రోజుల దాకా ఎట్టి షాగిరి చేస్తున్నాము. కాబట్టి ఈరోజు కంపల్సరిగా మా కనీస వేతనము డీలర్లకు జరిగేటువంటి ఏదైనా అపాయం జరిగితే ఆ బీమా పథకం కూడా చెల్లించాలి, డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, తర్వాత ఆరోగ్యశ్రీ ఏది హెల్త్ కార్డులు ఇవ్వాలి. ఇవన్నీ డిమాండ్లు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీన్ని ఈ డిమాండ్ని నెరవేర్చ